నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. We are having a steady growth. It is in line with it is better than previous year and in line with our budgets. So he was referring to we don't know. He is not. He was not introduced. He was talking about 90 to 20% growth rate. Sharad Khurana, Chief Strategy Officer. Oh, okay. So he was talking about a growth rate of 90 to 20%. Is it currently on, or you are targeting that? That is for the future. So this year, as some of you might be aware, there were some difficulties in production. So otherwise, we are based on the strength of our products. We have a demand for more than 30% growth. So some shortages of product availability may slow it down, maybe to 20%. But we are on this occasion of reaching the 50th year of establishment, we are very confident that next 4 or 5 years will more than double our revenues. 4 or 5 years. Yeah. So since you have achieved, crossed the 50-year milestone, several seed companies in the country which are much younger have hit IPO, public markets. What are your plans? Because as of now, we have not made any plans. So we will examine the opportunities maybe after 3-4 years. We are not planning anything immediately. Indian seed market value ఎంత ఉంటుంది? Indian seed market value ఎంత ఉంటుంది? దాంట్లో మీ షేర్ ఎంత? నూజివీడు షేర్. ఇండియన్ సీడ్ మార్కెట్ అనేది ఆర్గనైజ్డ్ గా ఉండేటువంటి మార్కెట్ వాల్యూ 20,000 crores పైన ఉంటుంది. ఇది కాకుండా ఫార్మ్ సేవల్ సీడ్స్, రైతులు వాడుకునే సీడ్స్ ఇంకా ఇంటర్నేషనల్ గా ఉంటాయి. వెరీ స్మాల్ ప్లేయర్స్ ఆర్గనైజ్ సెక్టర్లో లేని వాళ్ళని ఫార్మర్ అది కాకుండా ఉంటుంది. సీడ్ ప్రొడక్షన్లో హైదరాబాద్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది సీడ్ ఇండస్ట్రీ. ఎంత ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో? హైదరాబాద్ అంటే ఇప్పుడు హైబ్రిడ్ సీడ్ కి హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్ సెంటర్. ఈ హైబ్రిడ్ సీడ్ కాకుండా వరి, మొక్కజొన్న ఈ క్రాప్స్ లో వెరైటీ సీడ్ చాలా ఉంటాయి. కనుక మన హైదరాబాద్ నుంచి దగ్గర 60% వరకు ఉండొచ్చు మార్కెట్ షేర్ మొత్తం హైబ్రిడ్ సీడ్. ఇక్కడున్న వాతావరణంకు బాస్మతిని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? అన్ని రకాల సీడ్స్ ఇక్కడ డెవలప్ అవుతున్నాయి. బాస్మతి మనకు అవసరం లేదు, చెప్తాను కారణం ఏంటో కూడా. మనకి సన్న బియ్యానికి చాలా డిమాండ్ ఉంది. ఈ సంవత్సరం ఇచ్చింది మార్కెట్లో. ఎంఎస్పీ వచ్చేసి 2,100 ఉంది ఎంఎస్పీ. దానికంటే చాలా ఎక్కువ బాస్మతి రేట్ దీనికే వచ్చింది. అక్కడ నార్త్ ఇండియాలో బాస్మతి పండించే రైతులకి 3,000 రూపాయలు 3,500 రూపాయల మధ్యనే వాళ్ళు అనుకున్నారు, పంజాబ్, హర్యానా. మన సమయంలో కూడా మనకు అదే ధర మనకు వచ్చింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మన గవర్నమెంట్ కొంత మార్కెట్ ఇంటెలిజెన్స్, మార్కెట్ డిమాండ్ ఫోర్కాస్ట్ కరెక్ట్గా చేసి ఫార్మర్స్ కనుక ఈ సన్నబియ్యం వచ్చే వెరైటీస్ తీసుకెళ్ళగలిగితే బాస్మతిలో వచ్చే లాభాల కంటే ఎక్కువ లాభాలు వీటిలో వస్తాయి. మనకు బాస్మతి ఎందుకు వద్దని చెప్పానంటే, నేను దానికి జియోలాజికల్ ఇండికేటర్స్ అని ఉంటాయి, జిఐ అంటారు. అది జిఐ ప్రకారంగా కొన్ని రాష్ట్రాల బట్టికే దాన్ని పరిమితం చేశారు. ఆ రాష్ట్రాల్లో పండితేనే దానికి బాస్మతి అనేటువంటి పేరు లభిస్తుంది. తెలంగాణలో మన బాస్మతి తెచ్చి పండించినా కూడా మనకి బాస్మతి అనడానికి హక్కు లేదు. అందుకని ఇక్కడ పండిస్తారు, మార్కెట్ కూడా రాదు. మనం పండించినా కూడా ఇక్కడ పంటలు కూడా ఎక్కువ వస్తుంది దిగుబడి పేరు. మార్కెట్ షేర్ ఎక్స్పోర్ట్ ఆపేశారు చాలా నెలల నుంచి. ఇప్పుడే కిలో బియ్యం 70 రూపీస్ ఉంది మార్కెట్. ఎక్స్పోర్ట్ ఆగితేనే 30 రూపాయలు అయింది. 70 రూపీస్ మార్కెట్. ఎక్స్పోర్ట్ అవ్వకపోతే ఇంకా పెరుగుండేది. అంటే మనం ఏంటంటే మనం రేషియోని మెయింటైన్ చేయాలి. సన్న బియ్యానికి దొడ్డు బియ్యానికి ఉండే రేషియోని మెయింటైన్ చేయాలి. తగ్గిపోయింది, ఇంకా పెంచాలి మన బియ్యాన్ని. సో దానికి కొన్ని పాలసీ చర్యలు తీసుకుంటే ప్రభుత్వం చాలా బాగుంటుంది. ఇందాక ఎవరో వేరే క్వశ్చన్ అడిగారు. మార్కెట్ షేర్ కరెక్ట్లీ. అండ్ మేము కాటన్ సీడ్స్ లో ఒకప్పుడు 90s లోను ఎర్లీ 2010 వరకు దాదాపు 30% వరకు మేము మార్కెట్ షేర్ మా కంపెనీ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం మా మార్కెట్ షేర్ దగ్గర 16 నుంచి 17% ఉంటుంది.
కాటన్లో. మిగతా క్రాప్స్ లో మా మార్కెట్ షేర్ అనేది 5 నుంచి 15% మధ్య ఉంటుంది. మొక్కజొన్న, వరి 5 నుంచి 15, అంటే మా వరిలో ఎక్కువ ఉంది, మాది 15% దాకా ఉంటుంది వరిలో మార్కెట్ షేర్. మొక్కజొన్న వీటిలో అయితే కనుక 10%కి దగ్గరగా ఉంటుంది. ఈ మస్టర్డ్ లాంటి క్రాప్స్ ఇంకా తక్కువ ఉంటుంది, కొత్తగా వచ్చే వాటిలో అంటే తక్కువ ఉంటుంది. రైస్ This 1100 crore revenue is only for the seed business, right? Not the other Only group seeds. business. Yeah, only, you are right. So Only at group level, what is the overall revenues? group level, group comprises of multiple Yeah, activities. yeah. So our seed is a separate company. No, that I know, but for NSL group, what is the NSL group, I can hazard a guess, should be around 6,000 crores. Total This revenues. includes your real estate and All put together should be around 6,000 plus crores. సార్ ఇప్పటి వరకు ఏ విత్తనాలు ఏ రకాలలో మీరు ఉన్నారు, ఇంకా ముందు ఏమి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? ఇప్పటి వరకు మేము ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా కాటన్, వరి, తర్వాత మొక్కజొన్న, ఈ మూటిలో బాగా స్ట్రాంగ్గా ఉన్నాము. కొత్తగా లాంచ్ అయినటువంటిది మస్టర్డ్, సన్ఫ్లవర్, బాజ్రా అంటే సజ్జ. ఈ పైర్లు, ఈ క్రాప్స్లో గ్రోత్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొత్త R&Dలో ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిలో గ్రో ట్రై చేస్తున్నాం. అట్లానే వెజిటబుల్ క్రాప్స్లో మేము బెండ క్రాప్లో రీజనబుల్ స్ట్రాంగ్గా ఉన్నాం. అట్లానే చిల్లీ, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్ క్రాప్ ఇది. చిల్లీలు కూడా మంచి హ్యాబిట్స్ తయారు చేసాం. మిగతా వాటిలో ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాం. ఈ పసుపు, ఈ బాస్మతి మీ పరిశీలనలో లేదా? మీ R&D బాస్మతిలో మా హైబ్రిడ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఉంది. ఇందాక చెప్పినట్టుగా మన దక్షిణ భారతంలో అది సూట్ కాదు, ఇక్కడ వేయకూడదు కూడా. వేస్తే మనకి పంట సరిగ్గా పండదు, రేటు కూడా మాపడానికి మార్కెట్ ఉండదు. కానీ ఉత్తరప్రదేశ్, హర్యానా అటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే బాస్మతి పండిస్తారో అక్కడ మేము ఇచ్చిన